తిరుమల తిరుపతి పుణ్యక్షేత్రం ఇప్పుడు విగ్రహం పేరుతో సాగుతున్న క్షుద్ర రాజకీయాలకు వేదికైంది. ఆధ్యాత్మిక రాజధానిలో వైసీపీ నేత టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి రాజేసినటువంటి విగ్రహ అగ్ని ఇప్పుడు వైసీపీ వర్సెస్ టీటీడీగా మారింది. నిత్యం పవిత్రమైన వెంకటేశ్వర స్వామి నామస్మరణ వినిపించాల్సిన చోట ఇప్పుడు విగ్రహం పేరుతో జరుగుతున్న క్షుద్ర రాజకీయం భక్తులను తీవ్ర ఆవేదనకు గురిచేస్తోంది. అసలు ఇంతకీ విగ్రహం పేరుతో రాజకీయం చేస్తూ మంటలు రేపిందెవరు? భక్తుల మనోభావాలను దెబ్బతీస్తుంటే టీటీడీ సభ్యులు ఏం చేస్తున్నారు? దేవుడి పేరుతో దగా రాజకీయం చేస్తున్న వారెవరు? వాచ్ ది స్టోరీ. వెంకన్న సాక్షిగా తిరుపతిలో విగ్రహం రాజకీయం తెర మీదకి తీసుకొచ్చారు. తిరుపతిలో ఉన్నటువంటి అలిపిరి ప్రాంతంలో ఉన్న విగ్రహం ఇది మహావిష్ణు విగ్రహం అనేసి మాజీ టీటీడీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి చెప్తుంటే, కాదు ఇది కేవలం శనేశ్వరుడు భగవాన్ విగ్రహం అనేసి పాలక మండలి చెప్తుంది. ఏంటి ఆ విగ్రహం, ఏంటి ఆ కథ చూద్దాం. ఇంతకంటే దారుణం మరొకటున్నదా? కరుణాకర్ రెడ్డి గారు అబద్ధాలకు క్యారఫ్ అడ్రస్ గా మిగిలిపోయారు. కూటమి సర్కార్ అధికారంలోకి వచ్చిన నాటి నుంచి తిరుమలలో అపచారం అంటూ ఏదో ఒక విషయంపై భూమన వ్యాఖ్యలు చేస్తూనే ఉన్నారు. ఇంకా చెప్పాలంటే హంగామా చేశారు. గోశాలలో ఆవులు మృతి చెందుతున్నాయని, భక్తులకు సౌకర్యాలు కల్పించలేకపోతున్నారని, శ్రీవారి నెయ్యి కల్తీ జరగలేదని ప్రమాణం చేస్తానంటూ ఏదో ఒక అంశంపై వివాదం చేస్తూనే ఉన్నారు. తాజాగా అలిపిరి వద్ద ఓ విగ్రహం పడి ఉందని, ఈ విగ్రహం చూస్తుంటే కన్నీళ్లు వస్తున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. హైందవ ధర్మం పట్ల తీవ్ర నిర్లక్ష్యం జరిగిందని అన్నారు. తక్షణమే టీటీడీ చైర్మన్ పాలక మండలి రాజీనామా చేయాలని నానా హంగామా చేశారు. సాక్షాత్తు శ్రీ మహావిష్ణు విగ్రహానికి పట్టినటువంటి పద్ధతి ఈ పాలక మండలి నిర్వాహకం కారణంగా మలమూత్రాదుల మధ్యన, గాంధీ బీర్ల మధ్యన వెంకటేశ్వర స్వామి మారుమూర్తికి ఈ దుస్థితి పట్టింది అంటే ఇంతకంటే ఘోరము పాపము మరొకటి లేదు. హైందవ ధర్మ పరిరక్షణ కోసమని కంకణం కట్టుకున్నాము అని చెబుతున్నటువంటి ముఖ్యమంత్రి గారు కావచ్చు, పవన్ కళ్యాణ్ గారు కావచ్చు, టీటీడీ చైర్మన్ గారు కావచ్చు, మీ పాలనలో సాక్షాత్తు శ్రీవారి మూర్తి ఏ పరిస్థితులలో ఉన్నారు అన్నది చూడాలి. అది కూడా అలిపిరికి అతి సమీపంలో కేవలం 400 మీటర్ల దూరంలో, పక్కన టాయిలెట్లు, చుట్టూత గాంధీ బాటళ్ళు, బిర్యానీ బాటళ్ళు, ఇక్కడ దారిన పోయే వాళ్ళందరూ కూడా ఇక్కడ ఆకతాయిలు మూత్రాన్ని కూడా విసర్జిస్తున్నారని ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళే చెప్తున్నారు. ఇంతకంటే దారుణం మరొకటి ఉన్నదా? ఇంతకంటే ఘోరం మరొకటి ఉన్నదా? ఇంతకంటే నేరం మరొకటి ఉన్నదా? హైందవ ధర్మ పరిరక్షణ కోసమని కంకణం కట్టుకున్నాము అని చెబుతున్నటువంటి మీ పాలనలో భగవంతుడికే, అది కూడా వెంకటేశ్వర స్వామి ఆలయ క్షేత్రం దగ్గర శ్రీ మహావిష్ణువుకే దిక్కులేనటువంటి పరిస్థితి దాపురించింది అంటే ఈ హిందూ ధర్మాన్ని నిట్ట నిలువున పొడవటం తప్ప మరొకటి కాదు. ఒక పూర్వ పాలక మండలి అధ్యక్షునిగా మనసు కలచివేస్తున్నది. ఇంతకంటే దారుణం చూడాల్సినటువంటి పరిస్థితి వచ్చిందా ఈ దారుణాన్ని అని బాధతో మాట్లాడాల్సినటువంటి పరిస్థితి. ఈ ఘోరాన్ని మొత్తం హిందువులందరూ కూడా ఖండించాలి. హిందూ సంఘాలన్నీ కూడా తీవ్రంగా స్పందించాలి. ఈ పాలక మండలిని వెంటనే రద్దు చేయాల్సినటువంటి అవసరం ఉన్నది. ముఖ్యమంత్రి క్షమాపణలు హిందూ సమాజానికి చెప్పవలసినటువంటి అవసరం ఉన్నది అనే సందర్భంగా తెలియదు. భూమన కరుణాకర్ రెడ్డి విమర్శలు వినగానే ఒక్కసారిగా టీటీడీ సభ్యులు, కూటమి నేతలు అగ్గి మీద గుగ్గిలమయ్యారు. అది శనీశ్వరుని విగ్రహమని, 10 ఏళ్లుగా అక్కడే ఉందని టీటీడీ సభ్యులు గట్టిగా బదులిచ్చారు. బెంగళూరుకు చెందిన ఓ భక్తుడిచ్చిన ఆర్డర్ మేరకు శిల్పం చెక్కుతున్న సమయంలో లోపం రావడంతో విగ్రహాన్ని అక్కడే వదిలేసినట్లు తెలిపారు. టీటీడీ బోర్డు సభ్యులు భానుప్రకాష్ రెడ్డి కూడా ఈ విషయంపై ఘాటుగానే జవాబిచ్చారు. తిరుమల పవిత్రతను దెబ్బతీసేలా భూమన కుట్రలు చేస్తున్నారని, వీటిపై చర్యలు తీసుకుంటామన్నారు. ఒక రాజకీయ నిరుద్యోగి పాత చొప్పు ఎండి ఆ నల్లరాయిని కొడతా, పాత చొప్పు ఎండి వెంకటేశ్వర స్వామిని కొడతాననే వ్యక్తిని గతంలో తిరుమల తిరుపతి దేవస్థానాల ధర్మకర్తల మండలి అధ్యక్షులుగా, ధర్మకర్తల మండలి సభ్యుడిగా పనిచేసినటువంటి కరుణాకర్ రెడ్డి గారు
అబద్ధాలకు క్యార్ ఆఫ్ అడ్రస్గా మిగిలిపోయారు. రోజు 15 రోజులకు ఒకసారి అబద్ధపు అసత్య ప్రచారాల్ని ప్రజల్లోకి తీసుకుని వెళ్ళి తిరుమల పవిత్రతని, శ్రీవారి పవిత్రతకి భంగం కలిగించే విధంగా వారి మాటలు, వారి చేతలు ఉన్నాయి. గోశాల నుంచి గోవిందుడి వరకు గోశాల్లో గోవులు చనిపోతున్నాయని చెప్పి, ఎన్డీఏ కూటమి వచ్చిన తర్వాత అవి ఎక్కువ చనిపోయాయని చెప్పి ఒక అబద్ధ ప్రచారం తీసుకురావడం జరిగింది. వారి హయాంలో దానా దానికి సరిగ్గా పెట్టలేని కారణంగా, పురుగులు పడినటువంటి దానా దానికి సరఫరా చేసిన కారణంగా అవి అనారోగ్య బారిన పడినాయని చెప్పి విజిలెన్స్ నివేదిక, కరుణాకర్ రెడ్డి గారు అధ్యక్షులుగా ఉన్నప్పుడు విజిలెన్స్ నివేదిక ఇవ్వడం జరిగింది. ఈరోజు తిరుపతి అలిపిరి దగ్గర గతంలో శిల్పా క్వార్టర్స్ ఉండేది. అంటే ఎవరైనా సరే దేవుడి శిల్పాలు కావాలంటే అక్కడ ఒక శిల్పా క్వార్టర్స్ ఉంది. టీటీడీకి దానికి సంబంధం లేదు మిత్రులారా. తిరుమల తిరుపతి దేవస్థానానికి శిల్పా క్వార్టర్స్కి సంబంధం లేదు. ఎవరైనా ప్రైవేట్ వ్యక్తులు వచ్చి మాకు ఈ దేవతామూర్తులు కావాలంటే దాన్ని నమూనాను తీసుకొని ఆ శిల్పాలు తయారు చేసి ఇచ్చే బాధ్యత అక్కడ శిల్పా క్వార్టర్స్లో ఉండేది. అక్కడ గత 20 సంవత్సరాల ముందు పట్టు కన్నయ్య అని చెప్పి ఒక ఆచార్య ఉండేవాడు. అతని దగ్గరికి బెంగళూరు నుంచి ఒక వ్యక్తి వచ్చి శనేశ్వరుడి విగ్రహం కావాలని చెప్పి 2 లక్షల రూపాయలు అతనికి అడ్వాన్స్ ఇవ్వడం జరిగింది. శనేశ్వరుడికి విగ్రహం చెక్కిన తర్వాత పొరపాటున శనేశ్వరుడికి వాహనం కాకి బదులు అతను వేరే ఆకారాన్ని చెక్కిన కారణంగా ఆర్డర్ ఇచ్చినటువంటి భక్తుడు అది అవసరం లేదని చెప్పి దాన్ని అక్కడనే వదిలేసి వెళ్ళిపోవడం జరిగింది. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు అది అక్కడే ఉంది మిత్రులారా. ముఖ్యంగా కరుణాకర్ రెడ్డి గారు ఎందుకు మాట్లాడుతూ అన్నాడు, మహావిష్ణువు అంట. అయ్యా, ఏ దేవుడు ఏం కనుక్కోయ్యా, నీకు గుడి తాళాలకి బండి తాళాలకి తేడా తెలియని వ్యక్తి నువ్వు. కింద ఏదో విష్ణుమూర్తి విగ్రహం ఉంది, అక్కడ మూత్ర విసర్జన జరుగుతున్నాయి, తర్వాత తాగుతున్నారు అని చెప్పని మాట్లాడటం జరిగింది. ఈ విగ్రహం చూస్తే విగ్రహానికి మీసాలు కూడా ఉన్నాయి. మనకు తెలిసినంత వరకు విష్ణుమూర్తికి మీసాలు ఎక్కడ లేవు. ఒక అన్నవరంలోనూ ఎక్కడో ఒక చోట ఉంటాయి అంతే, ఇంకెక్కడ ఉండవు. మరి ఆయన అన్నిసార్లు 2 పర్యాయాలు ఆయన టీటీడీకి చైర్మన్గా ఉండి ఈ రోజున వెంకటేశ్వర స్వామి విగ్రహం ఎలాగుంటుంది, లేకపోతే శనీశ్వర విగ్రహం ఎలా ఉంటుంది అనేది తెలియని వ్యక్తి అక్కడి. ఇందాక సోదరులు భానుగారు చెప్పినట్టుగా నీకు అసలు ఏ మతమో కూడా తెలియదుగా, హిందువుల యొక్క మనోభావాల్ని దెబ్బతినే విధంగా ప్రతిరోజు నేను వార్తల్లో ఉండాలా, ఏదో ఒకటి బురద జల్లాలా అన్న దీంతో ధ్యేయంగా పెట్టుకొని నువ్వు పనిచేస్తున్నావు. కానీ కూటమి ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి మా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కానీ, లేకపోతే కొత్త పాలక మండలి ఏర్పడిన దగ్గర నుంచి మా చైర్మన్ బిఆర్ నాయుడు గారి ఆధ్వర్యంలో ఉన్నటువంటి బోర్డు మెంబర్లు మేమందరము కూడా అభివృద్ధి పరంగానే ఆలోచిస్తున్నామే. కానీ దీంట్లో ఈ పని చేస్తే ఎన్ని డబ్బులు వస్తాయి, ఈ పని చేస్తే ఎంత మిగులుతుంది అని చెప్పని మేము ఏ రోజు ఆలోచించలే. మరోవైపు బొమ్మన తీరును కూటమి నేతలు తీవ్రంగా తప్పుపడుతున్నారు. శిల్పులు అసంపూర్తిగా ఉన్న విగ్రహాన్ని పీఠం సమీప ప్రదేశాల్లోనే పడేశారని తెలిపారు. 5 ఏళ్లుగా ఆ విగ్రహం అక్కడే ఉన్నా ఎందుకు పట్టించుకోలేదని ప్రశ్నించారు. కూటమి ప్రభుత్వంపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు. 2 సార్లు టీటీడీ చైర్మన్ గా పనిచేసిన బొమ్మన ఇప్పుడు విగ్రహం పేరుతో రాజకీయం చేస్తున్నారని మండిపడ్డారు. అతనికి ఏ దేవుడు ఎలా ఉంటారో తెలియదు. ఎందుకంటే హిందూ సాంప్రదాయాలు కానీ ఏదైతే ఈ యొక్క దేవాలయ విగ్రహాల స్వరూపాలు కానీ తెలియని వ్యక్తి అనేదానికి ఇదొకటే నిదర్శనం. కర్ణాటకలో ఏదైతే దీనికి సంబంధించి విగ్రహాలు ఉన్నాయి, ఇప్పుడు ప్రత్యక్షంగా ఇంతకుముందు కూడా విగ్రహం చూసిన తర్వాత ఆయన వచ్చి మళ్ళీ ఇంటి దగ్గర వెళ్ళి ప్రెస్ మీట్ పెట్టాడు. శనేశ్వరుని విగ్రహం ఇది శనేశ్వరుని విగ్రహం, మీసాలు ఉన్నాయి, అవన్నీ కూడా ఉన్నాయి. ఇప్పుడు ఎవరైతే శిల్పి ఉండాలో వాళ్ళ యొక్క కుమారుడు చనిపోయినాడు కాబట్టి అతను స్పష్టంగా చెప్పాడు ఇది శనేశ్వరుని విగ్రహం అని. నువ్వు వాదిస్తావు మళ్ళీ ఇది మహావిష్ణు విగ్రహం అని. ఓనమాలు తెలియదు, టీటీడీ బోర్డు సభ్యులకి చైర్మన్ కానీ మాట్లాడతావు. కాబట్టి ఇలాంటివి మంచిది కాదు. ఈ ఎన్డీఏ కూటమి వచ్చినప్పటి నుంచి పదే శ్రీవారి దేవాలయాన్ని టార్గెట్ చేయడం, శ్రీవారిని టార్గెట్ చేయడం,
నువ్వు 2 సార్లు టీటీడీ చైర్మన్ అవకాశం స్వామివారు కల్పించినందువల్లే నువ్వు ఇలాంటి స్వామివారి పైన కక్ష పెంచుకొని మరి చేస్తూ ఉండవని ప్రశ్నిస్తాను. ఒక్కొక్కరు వాళ్ళ యొక్క గుళ్ళో ఏదైతే ప్రతిష్ఠించుకోవాలో ఆ ప్రతిష్ఠించుకునే విధంగా ఆ విగ్రహాలు తయారు చేయించుకోవడం అనేది ఆనవాయితీగా జరుగుతుంది. కర్ణాటకలో ఆయన స్పష్టంగా చెప్పారు, ఎవరైతే దీన్ని చెక్కారో వాళ్ళ కుటుంబ సభ్యులు, వాళ్ళ కొడుకే ఈరోజు టీటీడీ బోర్డు మీటింగ్ అయిపోయిన తర్వాత ఆయనే వెళ్ళి బోర్డు సభ్యులకు కూడా చెప్పడం జరిగింది. కర్ణాటకలోని ఒక భక్తుడు ఈ విధంగా విగ్రహాన్ని ఏదైతే వాళ్ళ ఊర్లో ఆ విగ్రహం ప్రతిష్టకు దానికి సంబంధించి ఆర్డర్ ఇచ్చారు. 2 లక్షల రూపాయల అమౌంట్ కూడా ఇచ్చారు. ఈయన కాకి ఉండకూడదు, సింహం ఉండాలని చెప్పారు. మిగతాది ఏదైతే ఉందో చాలా అందంగా ఉండాలని చెప్పారు. మీరు అక్కడ ఏదైతే అక్కడ ఉంది మన సోలం కావచ్చు, బాణం టైపు, అదేవిధంగా ఏదైతే శనేశ్వర స్వామికి ఏదైతే చేతిలో పెట్టుకుంటారో అది, దాని తర్వాత మీసాలు, మహావిష్ణువుకి ఎక్కడైనా మీసాలు ఉన్నాయా? ఉంటాయా? ఉన్నాయి. సరే, ఇవన్నీ మనం చెప్పాం. ప్రతిసారి కరుణాకర్ రెడ్డి వ్యవహార శైలి ఎలా ఉందంటే రాజకీయ కోణంలో బురద జల్లే కార్యక్రమాన్ని శ్రీకారం చుట్టారు. ఇది ఆయన 2 సార్లు టీటీడీ చైర్మన్గా చేశారు. ఇదే రూట్లో ఎన్నిసార్లు పోయారు? ఇక్కడ వర్క్ జరిగింది, ఆయన హయాంలోనే కాంట్రాక్ట్ వర్క్ ఇచ్చారు. ఈ కాంట్రాక్ట్ హయాంలో కాంట్రాక్టర్ ఎట్ట వర్క్ చేశాడు? ఏదైతే ఆ విగ్రహం ఉందో పక్కకు జరిపేసాం అని చెప్పి అక్కడే అందరూ కూడా ఇక్కడ పనిచేస్తున్న వాళ్ళందరూ చెప్తారు. అంతకుముందు అక్కడ ఉండింది, దాన్ని తీసుకొని వచ్చి వర్క్ జరుగుతుంది కాబట్టి సైడ్ పిలుచుకొని వచ్చారని స్పష్టంగా ఈ విధంగా చెప్తా ఉంటే కేవలం ఈరోజు టీటీడీ బోర్డు మీటింగ్ జరుగుతుంది. నిన్న చెప్పుండొచ్చు కదా, మొన్న మాట్లాడుండొచ్చు కదా, అంతకుముందు కాదు. ఈరోజు బ్రహ్మోత్సవాల గురించి ఆ మీటింగ్ జరుగుతుంది, అంగరంగ వైభవంగా చేయాలనుకొని నిర్ణయాలు జరుగుతున్నాయి. ఆ నిర్ణయాలు ఏవైతే ఉన్నాయో పక్కదారి పట్టే విధంగా తెల్లాతో లేసి వచ్చి ఆయన డ్రామాలు స్టార్ట్ చేశారు. నా పేరు గురుస్వామి, మా ఫాదర్ పేరు పట్టుకన్న ఆచారి. మాది రాయలచీర రోడ్లో ఒక 25 ఏళ్ల క్రితం మాకు షెడ్ ఉండింది. అక్కడ బెంగళూరు పార్టీ మాకు శనేశ్వర విగ్రహం చేయాలని ఆర్డర్ ఇచ్చినారు. డ్రాయింగ్ కూడా మేమే చేసినాం, వాళ్ళు 3Dలో పంపించిన అప్పట్లోనే. దాన్ని వచ్చేసి సింహవాహనము, 10 చేతులు, వెనకల కాకి బదులు సింహం పెట్టమన్నారు. ఇవి చేయమన్నారు. చేసిన ఆయన కొన్ని రోజులకి, మాకు ఆర్డర్ ఇచ్చిన కొన్ని రోజులకి ఆయన చనిపోయినాడు. చనిపోతుందో అట్టే ఉండిపోయింది మా దగ్గర. మాకు పరిస్థితులు బాగాలేక మేము ఆ సైట్ అమ్మేసినాము, ఉండే సైటు అమ్మేసి ఇక్కడ మాకు శిల్పా కోట్రస్ని మాకు ఇచ్చున్నారు. మేము పూర్వకం అంతా అక్కడే ఉన్నాము. అక్కడ దింపినాము. 22 ఏళ్ళు అయింది మేము దింపి. అక్కడికి దింపిన తర్వాత మమ్మల్ని అక్కడ అప్పుడు బాంబ్ ప్లేస్ జరిగింది. అప్పుడు మొత్తం ఖాళీ చేసామన్నారు. ఖాళీ చేసామంటే అప్పుడు మేము చిన్న చిన్న విగ్రహాలంతా మేము తీసుకొని మేము వెళ్ళిపోయినాము. పెద్ద విగ్రహం మేము తీసుకొని పోలేదు. ఇన్ని సంవత్సరాలు అక్కడే ఉంది, మేము చేసిందే. టీటీడీపై అసత్యాలు ప్రచారం చేసిన నేపథ్యంలో భూమనపై ఇప్పటికే అలిపిరి పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. అలిపిరి సమీపంలోని శనీశ్వరుడి విగ్రహంపై ఆయన అసత్యాలు చెప్పారని, దేవుడి విగ్రహానికి అపచారం జరిగిందంటూ అసత్య ప్రకటన చేశారని టీటీడీ చర్యలు చేపట్టింది. టీటీడీ ఫిర్యాదు నేపథ్యంలో భూమన కరుణాకర్ రెడ్డిపై పలు సెక్షన్ల కింద పోలీసులు కేసులు నమోదు చేశారు. భూమన కరుణాకర్ రెడ్డికి 2 సార్లు నోటీసులు కూడా జారీ చేశారు. శనివారంలోగా విచారణకు హాజరు కావాలని స్పష్టం చేశారు. భూమన వ్యాఖ్యలకు టీడీపీ నేతలతో పాటు టీటీడీ బోర్డు సభ్యులు కూడా దీటుగానే బదులిస్తున్నారు. స్వచ్ఛమైన హిందువు, హిందూ ధర్మం పట్ల పూర్తి నమ్మకముంటే కుమార్తె వివాహం ఎందుకు ఇతర మతాచారం ప్రకారం చేశారని ఫోటోలు పోస్ట్ చేస్తున్నారు. 2 సార్లు వెంకటేశ్వర స్వామి దయ వల్ల బోర్డు చైర్మన్ పదవి రాలేదని, వైఎస్ఆర్ కుటుంబానికి ఊడిగం చేస్తే వచ్చిందంటూ సోషల్ మీడియాలో పోస్టు పెడుతున్నారు. టీటీడీ కూడా భూమన విషయంలో కఠినంగా వ్యవహరించాలని నిర్ణయం తీసుకుందని తెలుస్తోంది. పోలీసుల విచారణ అనంతరం భూమనను అరెస్టు చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఆరోపణలు ప్రతి ఆరోపణల నేపథ్యంలో ఇది టీటీడీ శనేశ్వర భగవాన్ విగ్రహం అని చెప్పడం, కరుణాకర్ రెడ్డి కాదు ఇది మహావిష్ణు అవతార విగ్రహం అని చెప్పడంలో వాడి వేడిగా అయితే చర్చ సాగుతున్న నేపథ్యంలో ఎట్టకేలకు టీటీడీ ఫిర్యాదు మేరకు తిరుపతి అలిపిరి పోలీస్ స్టేషన్లో కూడా భూమన మీద కేసు నమోదైంది. అయితే చూడాలి ఈ యొక్క కంటిన్యూగా ఈ యొక్క పొలిటికల్ హీట్ ఈ విగ్రహం రాజకీయం నడుస్తుందా, లేకపోతే ఇక్కడితో పులి స్టాప్ పడుతుందా, వేచి చూడాల్సిన పరిస్థితి ఉంది.